నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో కిడ్నాప్ కలకలం. సకాలంలో స్పందించిన పోలీసులు. ఘనంగా కామ్రేడ్ వైయకంటి శివప్రసాద్ వర్ధంతి నివాళులర్పించిన నాయకులు. నూజెల్ల మండలం మారెలవారిపల్లి గ్రామ విద్యార్థికి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రత్యేకంగా అభినందించిన ప్రముఖులు. వినుకొండ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ కారులో వచ్చిన 8 మంది వ్యక్తులు ఓ కుటుంబంపై దాడి చేసి వ్యక్తిని కిడ్నాప్ ప్రయత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని కొందరు అటకాయించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొందరు గ్రామం వదిలి వినుకొండలోని బంధువుల వద్దకు వచ్చి ఆశ్రయం పొందారు. అదే క్రమంలో ఒంటేరు నాగరాజు కుటుంబం కూడా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూరగాయలు అమ్ముకునేందుకు వెల్లటూరు వైపు వెళ్లి వెంకుపాలెం వైపు వస్తుండగా బొలేరో వాహనం అడ్డం పెట్టి 8 మంది వ్యక్తులు దాడి చేసి డ్రైవర్ ను గాయపరిచి నాగరాజును అపహరించుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బొల్లాపల్లి మండలంలోని ఓ గ్రామం వద్ద వారిని అదుపులోకి తీసుకొని నాగరాజును కాపాడారు. అయితే పోలీసులు ఈ సంఘటన గురించి వివరాలను వెల్లడించలేదు. వినుకొండ పట్టణం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కె శోభన్ బాబును ఉద్యోగ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పాటించి పట్టణంలో శాంతి సామరస్యములు నెలకొల్పే విధంగా ప్రయత్నిస్తానని తెలియజేశారు. పేద ప్రజలు, కార్మికుల, కష్టజీవుల పక్షపాతి సమాజ స్థాపనకై పోరాటాలు చేసిన సీనియర్ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ వైయకంటి శివప్రసాద్ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్ లో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన 21వ వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య సహచర్యంలో కమ్యూనిస్టు ఆశయాల సాధనలో అనేక పోరాటాలు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన యోధుడు కామ్రేడ్ శివప్రసాద్ అన్నారు. వినుకొండ ప్రాంతంలో శివప్రసాద్ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు అన్నారు. నూజెల్ల మండలం మారెలవారిపల్లి గ్రామానికి చెందిన కొత్త చిన్న వెంకయ్య రెండవ కుమారుడు బీటెక్ విద్యార్థి కొత్త పరంజ్యోతి లండన్ లో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ లో ఎంఎస్ చేయుటకు ఉన్నత చదువుకై భారతదేశ ప్రఖ్యాతి చెందిన నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా ఎంపిక అవటం జరిగింది. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ భారతదేశంలో 125 మంది సెలెక్ట్ అవ్వగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఎంపిక కాగా వారిలో నేను ఒక్కరిని అవటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ఇందిరానగర్ లో గల వేటు లైఫ్ చర్చ్ ఆవరణలో అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో పరంజ్యోతిని దుశ్శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు.
వినుకొండ మండలం పెద్ద కంచల్ల గ్రామం నందు శ్రీ శ్రీ గణపతి వరాహ శ్రీదేవి గోదాదేవి గరుడ శ్రీ వెంకటేశ్వర నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా చక్కగా ఈరోజు దేవుడి ప్రతిష్ట సందర్భంగా చక్కగా చేసినందుకు అందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి అందరికీ అభినందనలు తెలియజేస్తుగా కోరుతున్నా. మంచి భక్తి భావంతో చాలా చక్కగా పోరాటాన్ని ప్రదర్శించారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలమ్మా. ఆ వెంకటేశ్వర స్వామి మీ అందరినీ ఆశీర్వదించాలని, మీ అందరి కోరికలు నెరవేరాలని, ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరి కోరిక నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజు స్వామి ఆశీస్సులతో నాకు మనవడు పుట్టాడు. ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి దేవుడి ప్రతిష్ట దగ్గర మీరు ఇలాగే భక్తిభావంతో ఈ కోలాటాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ, భక్తులందరికీ కనులు విందుగా ఇలాగే భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అందరిని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి, ఈ కోలాటాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సోదరిమణులకి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.